యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. మరలా చదువుకుందామండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఈ యొక్క వాగ్దానము వినుచున్నటువంటి ప్రతి ఒక్క ప్రియుల వినికిడిలో నెరవేరునుగాక. ఒక వాగ్దానంలో ఏం తెలియజేస్తున్నా అంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. మనమందరము ఎప్పుడు లేయాలంటున్నాడు? మొదటి జామున లేచి దేవుడికి, దేవాది దేవుడైనటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడికి, యేసు ప్రభువారికి మనము మొరపెట్టేవారుగా ఉండాలి. మొదటిగా ఏం చేయాలి? మనం లేవాలి, ఎందలకడనే లేవాలి, తెల్లవారుజామునే లేచి ఆయనకు మొరపెట్టేవారుగా ఉండాలి. రెండవదిగా నీళ్లు కుమ్మరించినట్లు, నీళ్లు ఏ విధంగా మనం కుమ్మరిస్తామో ఆ విధంగా ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీళ్ళు ఏ విధంగా కుమ్మరిస్తే అక్కడ తడి ఉంటుందో ఆ విధంగా ప్రభువు సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించమంటే మనం హృదయపూర్వకముగా దేవుణ్ణి వేడుకోవాలి, దేవుని సన్నిధిలో గడపాలి. అప్పుడే మన హృదయంలో నుండి వేదన, ఆవేదన, దుఃఖం అనేది ఆ దేవుని సన్నిధిలో, దేవుని పాదముల దగ్గర మనము గోదాడినప్పుడు ఆ యొక్క హృదయపూర్వకముగా ఆయన సన్నిధిని మొరపెట్టాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి అదేవిధంగా నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. మనం ఏం చేయాలంటున్నాడు? మరలా మూడవదిగా మన మీ యొక్క పసిపిల్లల యొక్క ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అంటున్నాడు. ఆ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి ప్రాణము యొక్క రక్షణ కొరకు, వారి యొక్క ఆయుష్ కొరకు, వారి యొక్క ఆరోగ్యము కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు, వారి యొక్క శ్రేయస్కరమైన జీవితం కొరకు, క్షేమకరమైన జీవితం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఆయన అంటే యేసు ప్రభువారి వైపు మనము చేతులు ఎత్తేవారిగా ఉండాలి, చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇక్కడ వాగ్దానంలో తెలియజేసినట్లుగా 3 విధములైనటువంటి పనులు మనం చేయాలి. ఉదయం లేచినప్పుడు నీవు లేచి, ఎప్పుడు లేయాలంటే మొదటగా మొదటి జామున లేయాలి, పెందల కడనే లేయాలి, ఉదయమునే తెల్లవారుజామునే లేచి మొదటి జామున మొరపెట్టుము అన్నాడు. ఆయనకు, దేవాది దేవుడైనటువంటి సర్వ సృష్టికర్తకు మనం మొరపెట్టేవారిగా ఉండాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. నీళ్ళు ఏ విధంగా పారబోస్తే ఆ విధంగా తడిగా ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన హృదయంలో నుండి రావాలి, పెళ్ళుబికి రావాలి. ఆనాడు హన్న ఏ విధముగా తన హృదయాన్ని ఆ యొక్క మందిరంలో కుమ్మరించింది, తన హృదయాన్ని కుమ్మరించినందువల్లే ఆమె ఏ ప్రార్థన చేయలేదు, కన్నీటిని విడిచింది. ఆ యొక్క హృదయ కుమ్మరింపును దేవుడు గమనించాడు. కాబట్టి ఆమెకు తగిన సమయంలో ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క మనోవాంఛను, ఆమెకు పిల్లలను కలగజేసి ఆమెపై ఉన్నటువంటి నిందను, గొడ్రాలనే నిందను తొలగించి వేశాడు. కాబట్టి ప్రియులారా, ప్రియా సహోదరి సహోదరుడా, మనం కూడా ప్రభువు సన్నిధిని వేకువజాముననే లేచి
నీళ్లు కుమ్మరించినట్లు మనం ప్రభు సన్నిధిని మన హృదయాన్ని కుమ్మరించాలంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు, పసిపిల్లల ప్రాణము క్షేమము కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి యోగ క్షేమాల కొరకు, వారి ఆయుష్ కొరకు, ఆరోగ్యము కొరకు, వారి కొరకు మనము మన చేతులను ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని వైపు మనము ఎత్తాలి అని తెలియజేస్తున్నాడు. ఎంతమంది మనము ఉదయకాలమున లేచి మనము ఈ విధముగా వాక్యములో వాగ్దానములో తెలియజేసిన విధంగా మనము ఎంతమంది యొక్క మొదటి జామున లేచి దేవునికి మొరపెడుతున్నాము, మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నాము. మన పసిపిల్లల ప్రాణం కొరకు, వారి యోగక్షేమముల కొరకు ఎంతమంది దేవుని తట్టు మన చేతులను ఎత్తుతున్నామో, ఆకాశం తట్టు మన చేతులు ఎత్తుతున్నామో ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి ప్రియులారా. కాబట్టి ఇక నుండైనా చేయకపోయినట్లయితే ఇక నుండైనా మనము ఈ సంవత్సరం నూతన సంవత్సరంలోనైనా ఈ విధముగా వాక్యానుసారమైనగా మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని సహవాసమును సన్నిధిని కలిగి ఉన్నట్లయితే మన కుటుంబంలో మంచి దేవుడు ఇక కృపాక్షేమములను దయచేసేవాడుగా, ఆశీర్వాదం దయచేసేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా ఇదే విలాప వాక్యంలో 2వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. జనులు ఏ విధంగా మొరపెడతారంటే హృదయపూర్వకముగా యెహోవా దేవునికి మొరపెట్టుతారంట. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. ఇక్కడ సియోను కుమారి ప్రాకారం అంటున్నాడు. అంటే మనల్ని ఆ యొక్క సియోను కుమారికి సాదృశ్యంగా చూస్తున్నాడు. నది ప్రవాహం ఏం చెప్తున్నా మనతో ఆనాడు సియోను కుమారి ప్రాకారం అని వారితో మాట్లాడిన దేవుడు ఈనాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. చూడండి, నదీ ప్రవాహం వలె దివారాత్రం అంటే ఎల్లప్పుడూ కన్నీరు పారనిమ్ము. కన్నీరు అనేది చాలా మనము దేవుని దగ్గర కార్చాలి. కన్నీరు కార్చడం వల్ల మన యొక్క సమస్యల విడుదల, యొక్క సాతాను శోధన విడుదల ఇదనేది జరుగుతుంది. కాబట్టి కన్నీరు ఏ విధంగా పారాలంటే నదీ ప్రవాహం వలె పారాలి. నదీ ప్రవాహం నది ఏ విధంగా కంటిన్యూగా ప్రవహిస్తుందో ఆ విధంగా దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము. ఎప్పుడు కన్నీటిని నీవు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. అది నదీ ప్రవాహం వలె ఉండాలి. అంత మాత్రమే కాదు, విరామము కలగనీయకము. ఎప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు గోజాడటము, నీ కన్నీరు కార్చడము, అది విరామం అనేది కలగనీయకుండా మనం చూసుకోవాలి. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీ యొక్క సమస్యల నుండి విడుదల కలుగు వరకు, నీ యోగక్షేమము కలుగు వరకు, దేవుడు కృపాక్షేమమును కలుగజే వరకు, దేవుడు ఆశీర్వదించుట వరకు నీ యొక్క కంటి పాపను విశ్రమింపనీయకము. చూడండి, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు అని చెప్తున్నాడు. అదేవిధంగా నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్మంటున్నాడు. ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే కన్నీటి ప్రార్థన ఉండాలి. అది నదీ ప్రవాహం అంటే కంటిన్యూగా మనము ఆ యొక్క కన్నీటిని విడిచుచు మనము దివారాత్రం అంటే దినము పగలు రాత్రి మనము ఆ యొక్క కన్నీటి ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి. అదేవిధంగా విరామము కలగనీయ, ఆ ప్రార్థనకు ఎప్పుడు విరామం అనేది కలగనీయకుండా మనము కంటిన్యూస్గా మనము ప్రార్థిస్తూ ఉండాలి. మన యొక్క సమస్యల విడుదల కొరకు, మన యొక్క ప్రియుల సమస్యల విడుదల కొరకు, అంత మాత్రమే కాదు దేశం కొరకు, దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క సమస్యల కొరకు మనము పోరాడుతూ కన్నీటిని కలిగిస్తున్న వాళ్ళు. అదేవిధంగా ఎందరైతే ఇంకనూ మారు మనసు పొందలేదో, దేవుని రాజ్యమునకు వారు ఏక సజీవుడైనటువంటి గొప్ప దేవుణ్ణి వారికి నిజరక్షకుడుగా కలిగి ఉండలేదో వారి కొరకు మనం కన్నీటిని పారనిచ్చే వాళ్ళుగా ఉండాలి. కాబట్టి విరామం అనేది కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. చూడండి, ఎంతోమంది జనుల రక్షణ కొరకు మనం కన్నీటి కార్చే విధంగా వారిగా ఉండాలి.
అది ఎప్పుడు చేయాలంటున్నాడంటే 19వ వచనంలో, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఈ విధంగా మనం చేయాలని ప్రార్థన, ఆయన సన్నిధిని గడపాలని దేవుడు యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి అదేవిధంగా విలాప వాక్యంలో 3వ అధ్యాయం 41వ వచనంలో ఈ విధంగా, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము. మనము అప్పుడు ఆయన ఆకాశం ఉన్నటువంటి దేవుని తట్టు మనము మన హృదయాలను మన చేతులను ఎత్తి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి మనం ఇంతవరకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నామా? ఈ విధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నామా? ఈ విధంగా కన్నీరు కార్చే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా? చూడండి, నదీ ప్రవాహం వల్ల దివారాత్రము కన్నీరు కార్చే విధంగా ఉండాలి. విరామము కలగనీయకూడదు, నీ కంటి పాపను విశ్రమింపనీయకము అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, దేవునితో సహవాసాన్ని ఏ విధంగా కలిగి ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకొని, ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క వాక్యములో వాగ్దానములో తెలియజేసిన విధముగా మనము మన కొరకు, మన పిల్లల కొరకు, మన దేశం కొరకు, మన యొక్క ప్రియుల జీవితాల కొరకు మనం ఎప్పటికీ యొక్క రక్షణ లేని వారి రక్షణ కొరకు మనము ఎప్పటికీ ప్రార్థన చేస్తూ, మన కన్నీటిని ఆ యొక్క నదీ ప్రవాహంలో పారనిస్తూ, మనం విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా, మన కంటి పాపను విశ్రమింపనీయకుండా మనము ఆయన సన్నిధిలో గడుపుతూ గోజాడుతూ ఎంతోమందికి యోగక్షేమములు కలుగులాగున, ఆశీర్వాదములు కలుగులాగున, ఎంతోమందిని ఆ యొక్క రక్షణ భాగ్యములోకి నడిపించలాగున మన ప్రార్థనా జీవితం ఉండలాగున, మన పిల్లల ఆయుష్ను, మంచి ఆరోగ్యాన్ని, వారి యొక్క భవిష్యత్తును కలుగులాగున మనం రేయి మొదటి జామున ప్రార్థన చేసేవారిగా ఉండాలని, అట్టి కృపను మనకందరికీ దేవాది దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు దయచేయునుగాక. అందును బట్టి మీకు ఈ యొక్క సమయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.